నమస్తే అండి. ఈరోజు వీడియోలో మనం టొమాటో మొక్కల్ని కంటైనర్స్లో పెంచుకునేటప్పుడు ఇలా గుత్తులు గుత్తులుగా కాపు రావడానికి నేను ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇస్తాను, అలాగే ఎలాంటి టిప్స్ పాటిస్తే ఇలా చిన్న చిన్న కంటైనర్స్లో కూడా మంచి దిగుబడి అనేది మనం తీసుకోగలుగుతాము ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అలాగే సమ్మర్లో మనం టొమాటోల్ని హార్వెస్ట్ చేసుకోవడానికి ఈ ఫిబ్రవరి నెలలో టొమాటో మొక్కల్ని మనం వేసుకోవచ్చా, నార్లవి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చా, అలాంటి టిప్స్ పాటించాలి. ఇవన్నీ కూడా టోటల్ టమాటా మొక్కల గురించి టోటల్ కేర్ ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. నమస్తే, నేను లక్ష్మి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ స్ట్రాటజీ. సంవత్సరం అంతా పండించుకునే కూరగాయలు ఈ టొమాటోలు ఒకటండి. అయితే ఈ టొమాటోలు చాలా సెన్సిటివ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ వాటర్ ఉండకూడదు, అలాగే ఎక్కువ వేడి కూడా దీనికి ఉండకూడదండి. అందుకనే చెప్పి వింటర్ సీజన్లో మిగిలిన సీజన్స్తో పోలిస్తే దిగుబడి అనేది ఎక్కువగా ఉంటుంది. దీనికి వింటర్ సీజను టొమాటోలకి చాలా అనువైన సమయం అండి. మిగిలిన సీజన్స్లో మనం ఫెయిల్ అవుతామా, టొమాటోల్ని పండించలేమా అంటే పండించవచ్చండి. కాకపోతే కొన్ని టిప్స్ అనేవి మనం పాటించాలి. ముందుగా మనం టొమాటో మొక్కల్ని పెంచుకోవాలి అంటే విత్తనాలను కలెక్ట్ చేసుకోవటం ఎలా. నార్మల్గా విత్తనాల షాప్లో కూడా మనం తెచ్చుకోవచ్చండి. లేదంటే మనకి ఏ వెరైటీ టొమాటో నచ్చితే ఆ వెరైటీ, అంటే కొన్ని నాటు టమాటోలు ఉంటాయి, అలాగే కొన్ని జ్యూసీగా ఉంటాయి, కొన్ని ఏమో ఇలా పెద్ద సైజులో ఉంటాయి. ఇది వచ్చేసి మన గార్డెన్లో పండించుకున్న ఈ మొక్కదేనండి. నాకు ఈ వెరైటీ చాలా బాగా నచ్చింది అనమాట. దీన్ని మళ్ళీ నేను గ్రో చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇదే వెరైటీ టొమాటో మొక్కల్ని నేను పెంచాలి అనుకుంటున్నాను. కాబట్టి ఈ టొమాటోని కట్ చేసి దీనిలో ఉండే గింజల్ని డైరెక్ట్గా ఎండపెట్టనవసరం లేదనమాట. డైరెక్ట్గా మనం అప్పటికప్పుడు మట్టిలో వేసేస్తే విత్తనాలు మట్టిలో వేసిన వారం రోజుల్లోపే, ఒక 5-6 రోజుల్లోనే మనకి మొలకలు అనేవి స్టార్ట్ అయిపోతాయి. ఎదుగుదల కూడా చాలా స్పీడ్గా ఉంటుందండి. అలా మనం టొమాటో నారుని ముందు పోసుకోవాలి. ఒక్కొక్కసారి ఏంటంటే మనం విత్తనాలు అవి నారు పోయకుండానే కిచెన్ వేస్ట్తో మనం కంపోస్టులు తయారు చేసుకుని మొక్కలకి వేస్తూ ఉంటాం కదా, అలా ఈ మట్టిలో పడి అక్కడక్కడ టొమాటో మొక్కలు మొలుస్తూ ఉంటాయండి. ఇలా పడి మొలిచిన మొక్కల్ని కూడా మనం చక్కగా ట్రాన్స్ప్లాంట్ చేసుకుని గ్రో చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ మొక్కల్ని మనం నార్లు పోసుకున్నా కూడా ఈ టొమాటో మొక్కల్ని ఇలాగే వదిలిపెట్టేస్తే దీనిలో అయినా పెరుగుతాయి, కానీ దిగుబడి అనేది అంత బాగుండదు అనమాట. కంపల్సరిగా మనం ఈ మొక్కని తీసి ఏ కంటైనర్లో పెంచుకోవాలి అనుకుంటున్నామో ఆ కంటైనర్లోకి తప్పకుండా మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి. లేదంటే కనీసం ఈ కుండీలో అయినా కూడా ఇలా మనం మొక్క పటాన తీసి మళ్ళీ కంపల్సరిగా పెట్టుకోవాలండి. చూసారా వేర్లు ఎలా ఫామ్ అయ్యాయో. ఇలా పడి మొలిచిన మొక్కలు కూడా చాలా బాగా పెరుగుతాయి. ఇలాంటి మొక్కల్ని మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకునేటప్పుడు ఉదయం పూట కాకుండా సాయంత్రం టైంలో మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే మార్నింగ్ కల్లా చక్కగా సెట్ అవుతాయి అన్నమాట. అయితే నేను ఈ థర్మాకోల్ బాక్స్లో ఈ టొమాటో మొక్కని వేయాలి అనుకుంటున్నాను. లోతుగా తీసుకోవాలండి. టొమాటో మొక్కలు ఎప్పుడు కూడా లోతుగా వేసుకోవాలన్నమాట. మనకి హైట్ పెరిగే కొద్దీ కూడా టొమాటో మొక్కలకి పైన మట్టి పోసుకుంటూ ఉంటే స్టిఫ్గా పెరుగుతాయండి. అలాగే దిగుబడి కూడా బాగుంటుందన్నమాట. ఇలా పైకంటా మనం కొంచెం మట్టిని పోసేసుకుని ఇలా అదింపట్టేసుకుని కొంచెం వాటర్ పోసుకుంటే ఈజీగా సెట్ అయిపోద్ది మార్నింగ్ కల్లా. ఇలా పడి మొలిచిన మొక్కలేనండి ఇవి. చాలా రోజుల నుంచి హార్వెస్ట్లు తీసుకుంటున్నాము. ఎక్కువ మొత్తంలో కూడా దిగుబడి అనేది వచ్చిందనమాట. చూసారా, అంటే మనం నర్సరీస్లో నుంచి నారు కొని తీసుకొచ్చుకున్నా, లేదంటే డైరెక్ట్గా విత్తనాలని మనం నార్లు వేసుకుని ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న దానికంటే కూడా పడి మొలిచిన మొక్కలు కూడా చాలా మంచి దిగుబడి అనేది ఇచ్చాయన్నమాట. ఇలా అంటే మంచి విత్తనాలు అయితే ఇలా చక్కగా ఎక్కువ కాపు అనేది వస్తాయన్నమాట. ఇలా వాటర్ పోసుకోవాలి. ఎందుకని ఈ థర్మాకోల్ బాక్స్లో ఇప్పుడు వేసాను అంటే ఆల్రెడీ ఒక మొక్క ఉందండి. ఇది ఒకటే మొక్క ఇంత హెల్దీగా పెరిగిందనమాట. కర్రలవి సపోర్ట్ చేసి కట్టాను, కానీ కాయల బరువుకి పక్కకి ఒరిగిపోయింది. సో దీని నీడలో ఈ మొక్క పెరుగుద్ది అనమాట. ఇంకా ఉండే కొద్దీ మనకి ఎండలు కాబట్టి డైరెక్ట్గా కుండీలో కాకుండా ఇలా కొంచెం వేరే మొక్కలు ఉన్న కంటైనర్లో వేసుకుంటే వీటి నీడ తగిలి కొంచెం అంత టెంపరేచర్స్ అవి ఎక్కువగా దీనికి లేకుండా పూత అనేది నిలబడుతుంది అనమాట. ముందు అంటే ఇక్కడ పక్కన వంగ మొక్క కూడా వేసాను కాబట్టి ఈ రెండింటి సపోర్ట్తో హెల్దీగా పెరుగుతుంది అని అలా వేసాను అనమాట. అదే మీరు నేల మీద టొమాటో మొక్కల్ని పెంచుకోవాలి అనుకున్నా మంచిదేనండి. వేరే మొక్కల ఆ నీడలో కూడా మనం టొమాటో మొక్కల్ని వేసుకోవచ్చు. ఎందుకంటే ఇంకా ఉండే కొద్దీ కూడా టెంపరేచర్స్ పెరిగిపోతాయి. మనకి 40 degrees అలా అంతకు మించి ఉంటే టొమాటో పూత నిలబడటం అనేది చాలా కష్టం అనమాట. సో అలా షేడ్లో వేసుకుని మనం ఏప్రిల్ మే ఆ టైంలో మనకి హార్వెస్ట్లు వచ్చేటట్టుగా మొక్కల్ని పెంచుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే టొమాటో మొక్కల్ని మనం విత్తనాల ద్వారా, నార్ల ద్వారా మాత్రమే కాకుండా కొమ్మల ద్వారా కూడా పెంచుకోవచ్చు. ఒకసారి చూసారా, ఇలా ముదురు టొమాటో మొక్కల నుంచి, అంటే మనకి టొమాటో వెరైటీ నచ్చి ఆ మొక్కలే మళ్ళీ పెంచుకోవాలి అనుకుంటే ఇలా చక్కగా చూసారా పక్క నుంచి కొమ్మలు వచ్చాయి. ఇది దేనికది మళ్ళీ కొత్త మొక్క కింద వేసుకోవచ్చు అనమాట. తీసేసి ఈ కనుపుతో
ఈ కనుపు దగ్గర కూడా చక్కగా వేర్లు అనేవి ఫామ్ అవుతాయండి. సో ఇలా మనం కొమ్మల ద్వారా కూడా టొమాటో మొక్కల్ని చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు. చూసారా వేర్లు, ఇవన్నీ కూడా చాలా రోజుల నుంచి మనం హార్వెస్ట్లు తీసుకుంటున్నామండి. ఇంకా ఆఖరికి వచ్చేసాయి అనమాట మొక్కలు. టొమాటో మొక్కలు ఏంటంటే ఇలా కాసిన రోజులు కాసి కాపు అయిపోయిన తర్వాత చనిపోతాయి అనమాట. చూసారా ఎన్ని కాయలునండి. ఇటువైపు నుంచి చూద్దరు కానీ ఇవన్నీ కూడా యూరియా సంచులతో ఫ్లెక్సీలతో గ్రో బ్యాగ్స్ కుట్టి వాటిలో వేసాను. కర్రలవి సపోర్ట్ చేసి కూడా కట్టాను. చూసారా అడుగున ఉండే కొమ్మలు ఇవన్నీ కూడా కట్ చేసేసానండి. ప్రూనింగ్ చేసేసుకుంటూ ఉండాలి. మట్టి ఎప్పుడు కూడా ఇలా గాలాడుతూ ఉండాలన్నమాట. ఈ కలుపు మొక్కలు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలి. ఇక్కడ కూడా అంతే అండి. బేరపాదు పెట్టిన కంటైనర్లోనే టొమాటో మొక్కలు వేసాను. 2 నుంచి 3 మొక్కల వరకు కూడా వేసాను. అయితే టొమాటో మొక్కల్ని మనం ఎక్కువగా ఫీడ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ చూసారా కాయలు గుత్తులుగా అస్సలు గ్యాప్ లేకుండా, అంటే చాలా రోజుల నుంచి కూడా మనం హార్వెస్ట్లు కూడా తీసుకుంటున్నాము పెద్ద కాయల్ని. అయితే ఇలా గ్యాప్ లేకుండా గుత్తులుగా కాయలు వచ్చాయి. మరి కాయలన్నీ కూడా పెద్ద సైజులో రావాలి, బలంగా చక్కగా మంచి కలర్లో రావాలి అంటే దానికి తగిన బలాన్ని మనం ప్రొవైడ్ చేయాలి. మిగిలిన కూరగాయ మొక్కలతో పోలిస్తే టొమాటో మొక్కలకి కొంచెం అంటే బాగా ఫీడ్ చేయాలన్నమాట. ఆకలి ఎక్కువ అంటారు కదా, అలా అనమాట. మనం ఎంత బలాన్ని ప్రొవైడ్ చేస్తే అంత మంచిగా కాయలు అనేవి పెద్ద సైజులో మనకి రెడీ అవుతాయి అన్నమాట. ఇక్కడ పెద్ద సైజు కంటైనర్స్లో వేసాను, థర్మోకోల్ బాక్స్లో. చూసారా కాయలు కూడా పెద్ద సైజులో వచ్చాయి. ఇందాక నేను చూపించాను ఇవన్నీ కూడా చిన్న సైజు, అంటే 12x12 ఆ సైజు గ్రో బ్యాగ్స్లో ఒక్కొక్క మొక్క చొప్పున వేసాను. మొదట్లో పెద్ద కాయలే వచ్చాయిలేండి. లాస్ట్కి వచ్చేసరికి ఇలా చిన్నగా ఉన్నాయన్నమాట. ఇలా ఎదిగిన కాయల్ని పండిన కాయల్ని పండినట్టు ఎప్పటికప్పుడు మనం హార్వెస్ట్లు తీసేసుకుంటూ ఉంటే ఈ మిగిలిన పచ్చికాయలు ఎదగటానికి పండటానికి కావాల్సిన బలం అది సరిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ టొమాటో మొక్కలు వేసుకున్న తర్వాత ఈ అడుగునున్న ఆకులన్నీ కూడా మట్టి మీద వాలే ఆకులన్నీ కూడా ఇలా కట్ చేసుకుంటూ ఉండాలండి. కొత్త కొమ్మలు అవన్నీ కూడా తీసేసుకుంటూ ఉంటే మొక్క బలంగా పైకంటా పెరుగుతుంది. ఎప్పుడైతే మట్టికి గాలాడుతుందో ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉంటాయన్నమాట. ఎక్కువగా మిల్లీబగ్స్ ఇలాంటివి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి టొమాటో మొక్కలకి. సో ఇలా కట్ చేసుకుంటూ ఉండాలి. ఎక్స్ట్రా ఆకులన్నీ కూడా తీసేసుకుంటూ ఉండాలన్నమాట ఇలా అడుగువి. ఎప్పుడైనా కూడా ఇలా ప్రూనింగ్ చేసుకునేటప్పుడు ఎండ టైంలో కాకుండా పొద్దున్నే టైంలో కానీ ఈ పక్కన వచ్చే ఈ చిన్న వీటిని కూడా తీసేసుకోవాలండి కొమ్మల్ని. అప్పుడు మొక్క పైకి బలంగా పెరిగి ఎక్కువ కొమ్మలు పైన వస్తాయి అన్నమాట. మనం కర్రలు అవి సపోర్ట్ చేసి కట్టుకోవాలి. ప్రూనింగ్ ఎప్పుడు కూడా పొద్దునే టైంలో కానీ సాయంత్రం టైంలో కానీ చేసుకుంటూ ఉండాలి. చూసారా మొక్క లోతుగా వేసినప్పటికీ కూడా మొక్క ఎదిగే కొద్దీ ఈ వేర్లు అవి బయటకు కనపడుతున్నాయి. మనం ఈ వేర్లు కప్పడేటట్టుగా మనం పైన ఎరువులు అలాగే మట్టి అలా వేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ 15 రోజులకు ఒకసారి బాగా మాగిన పశువుల ఎరువుతో పాటుగా బియ్యం కడిగిన నీళ్ళు, మినపప్పు కడిగినప్పుడు వచ్చిన వాటరు, ఇలాంటి వాటిని ఫర్మెంటేషన్ చేసి మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ని చక్కగా ఇస్తూ ఉంటే వారానికి 2 సార్లు మంచి దిగుబడి అనేది మనం తీసుకోగలుగుతాము. నెక్స్ట్ ఈ టొమాటో మొక్కలకి వేసుకునే ఎరువుల గురించి చెప్పాను కదా. 15 రోజులకు ఒకసారి బాగా మాగిన పశువుల ఎరువుతో పాటుగా అప్పుడప్పుడు 20 రోజులు లేదా నెలకు ఒక్కసారి ఎప్సమ్ సాల్ట్ని టొమాటో మొక్కలకి వేయొచ్చండి. మెగ్నీషియం సల్ఫేట్ అనమాట. ఇదిగోండి ఇలా క్రిస్టల్ ఫామ్లో ఉండే మెగ్నీషియం సల్ఫేట్ని టొమాటో మొక్కలకి వేయటం వల్ల మంచిగా మనం దిగుబడి అనేది తీసుకోగలుగుతాము. దీంట్లో పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం ఇవన్నీ ఉండటం వల్ల కాయలు మంచి సైజులో చక్కగా టేస్టీగా మంచి కలర్లో రావడానికి, అలాగే మొక్కలు ఎప్పుడు కూడా గ్రీన్గా లష్గా ఉండేటట్టుగా ఈ మెగ్నీషియం సల్ఫేట్ అనేది హెల్ప్ చేస్తుంది. నర్సరీ నుంచి టొమాటో మొక్కలు నార్లు తెచ్చుకున్నప్పుడు కూడా వాటిని ట్రాన్స్ప్లాంట్ చేసుకునేటప్పుడు కొంచెం నార్మల్ వాటర్లో కొంచెం డైల్యూట్ చేసి కొద్దిగా కూడా ఆ మొక్కకి పోయటం వల్ల ట్రాన్స్ప్లాంటింగ్ షాక్ నుంచి కూడా తట్టుకుంటాయి అన్నమాట. టొమాటో మొక్కలనే కాదండి అన్ని రకాల మొక్కలకి కూడా గార్డెన్లో నెలకొకసారి ఒక్కొక్క స్పూన్ చొప్పున ఈ మెగ్నీషియం సల్ఫేట్ని ఇవ్వటం వల్ల మొక్కలు ఎప్పుడు కూడా పచ్చగా ఉంటాయండి. నెక్స్ట్ టొమాటో పూత నిలబడాలి అంటే మనం పుల్లటి మజ్జిగని వారానికి ఒకసారి ఆకులన్నీ తడిచేటట్టుగా స్ప్రేగా చేయటం వల్ల పూత అనేది నిలబడి చక్కగా కాయలుగా మారుతాయి అన్నమాట. అలాగే కట్టెలపై నుంచి వచ్చిన బూడిదని కూడా పొద్దున్నే టైంలో మంచు కురిసే టైంలో ఆకుల మీద చల్లటం వల్ల మొక్కకు కావాల్సిన కాల్షియం కూడా అందుతుందండి.
ఒక్కొక్కసారి టొమాటోలకి అడుగున మచ్చలాగా ఇలా చూసారా, పచ్చికాయకి ఇలా అడుగున మచ్చలాగా వస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే మొక్కకి కాల్షియం అనేది తక్కువగా ఉంది అని అర్థం. వీటికి బాగానే ఉంది చూసారా, అక్కడక్కడ మనకి సిమ్టమ్స్ కనపడుతూ ఉంటాయండి. మొక్కను ఎప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మొక్క అడుగు భాగంలో మచ్చలు కానీ వచ్చాయి అంటే కాల్షియం ప్రాబ్లం అని అర్థం. సో అలాంటప్పుడు ఎగ్షెల్స్ ఉంటాయి కదా, ఆమ్లెట్ వేసినప్పుడు వచ్చిన ఆ ఎగ్షెల్స్ని వేస్ట్గా మనం బయట పడేయకుండా చక్కగా దీన్ని పౌడర్ లాగా చేసుకుని టొమాటో మొక్కలకి ఇవ్వటం వల్ల మొక్కలకు కావాల్సిన కాల్షియం అనేది అందుతుందండి. వీటిని పచ్చి సొన లోపల ఉండే పచ్చి సొన అంతా డ్రై అయిపోయేదాకా కొంచెం ఎండబెట్టి పౌడర్ లాగా చేసుకోవచ్చు. నేను ఎప్పుడు ఆమ్లెట్ వేసినా కూడా ఆ ఎగ్షెల్స్ని కలెక్ట్ చేసి ఒక డబ్బాలో వేసేస్తానండి. అలా కలెక్ట్ చేసి మనకి టైం లేకపోయినా ఏదో ఒకసారి మనం మిక్సీలా పట్టుకోవచ్చు. మొన్న మధ్య ఏంటంటే మట్టిలో కలుపుతామని చెప్పి బాగా ఇలా స్మాష్ చేశాను అనమాట, చిన్న చిన్నగా అయిపోయాయి. సో మళ్ళీ ఇలా వేయటం ఇష్టం లేక వదిలిపెట్టేశాను. ఒకసారి బాగా మిక్సీ పట్టి పౌడర్ లాగా చేసి చక్కగా అన్ని రకాల మొక్కలకి కూడా వేసుకోవచ్చు. పూల మొక్కలకి, టొమాటో మొక్కలకి అయితే చాలా మంచి రిజల్ట్ అనేది ఇస్తాయండి. ఈ ఎగ్షెల్స్ పౌడర్ని చక్కగా అలా టొమాటోలకి ఒకసారి పండుకాయని చూపిస్తాను. చూసారా, కాయంతా కూడా చాలా బాగుంది, కానీ ఈ అడుగున మచ్చ వచ్చింది చూసారా, ఇలా మచ్చ రావటం అనేది కాల్షియం డెఫిషియన్సీ వల్ల అనమాట. సో కంపల్సరిగా ఎగ్షెల్స్ పౌడర్ని వేసి చూడండి, అమేజింగ్ రిజల్ట్ అనేది మీరు తీసుకుంటారు. అలాగే ఎగ్షెల్స్ పౌడర్ని మనం అంటే మిక్సీలో పెట్టి పౌడర్ లాగా చేసుకుని సాయిల్ మిక్స్లో కూడా కలుపుకోవచ్చు అనమాట. కొత్త మొక్కలు పెట్టుకునేటప్పుడు మట్టిలో కూడా వేసుకోవచ్చు. స్లోగా అది చక్కగా డీకంపోజ్ అయ్యి మొక్కకు కావాల్సిన కాల్షియం అనేది అందేలా చేస్తుంది అనమాట. ఇంకా చాలా పోషకాలు కూడా ఉంటాయండి కోడిగుడ్డు పెంకుల్లో. సో వేస్ట్గా మాత్రం బయట పడేయద్దు. రీయూస్ చేసుకుని కొంచెం ఓపిక తెచ్చుకుని మనం మొక్కలకి వేస్తే చాలండి. మనం తిన్న తర్వాత వచ్చిన ఆ వేస్ట్ని, కూరగాయల వేస్ట్ అయినా కూడా అంతే, అవే మనకి బెస్ట్ రిజల్ట్ ఇచ్చేలా చేస్తున్నాయి అనమాట. ఇంతకు మించి ఏమీ లేదు. మినపప్పు కడిగినప్పుడు వచ్చిన వాటరు, బియ్యం కడిగిన నీళ్ళు, ఉల్లిపాయ పొట్టు నానపెట్టినప్పుడు వచ్చిన వాటరు, ఇలా మనం మార్చి ఏదో ఒక ఫర్టిలైజర్ని మనం మొక్క మొదలను అలా పోసుకుంటూ మట్టిని సారవంతం చేసుకుంటూ ఉండాలన్నమాట. అలాగే ఈ మొక్కల మొదలను ఎప్పటికప్పుడు ఈ కలుపది తీసేసుకుంటూ ఉండాలి. ఆల్రెడీ నేను కర్రది సపోర్ట్ చేసి కట్టినా కూడా ఈ విరిగిపోయింది చూసారు, ఇక్కడికి విరిగిపోయి పక్కకు పడిపోయింది. దీన్ని ఇంకా లేపి పైకి కట్టినా కూడా మళ్ళీ ఈ కొమ్మ విరిగిపోతుందండి, ఇంకా కదిపితే పాడైపోతుందని చెప్పి నేను ఇలా వదిలిపెట్టేశాను. కానీ చక్కగా గోడకి సపోర్ట్ చేసి పెట్టాను చూసారా. లాస్ట్ టైము అంటే లాస్ట్ సీజన్లో వేసిన టొమాటో మొక్కలన్నీ కూడా గోడకి సపోర్ట్ చేసి కట్టాను. చక్కగా నిలబడి ఉన్నాయి. ఆల్మోస్ట్ చాలా వరకు కూడా వీటి కాపు అయిపోయిందిలేండి. ఇంకా ఈ చిన్న చిన్న కాయలు అవి ఎదిగి పండిన తర్వాత ఈ మొక్కలు చనిపోతాయి. ఈ రెడీ అయిన కాయలన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు కోసేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి మొక్కల్ని ఇలా చక్కగా అంటే తీగజాతి పాదులు వేసిన ఈ బేరపాదుల కింద ఇలా అంటే టొమాటో మొక్కలు కింద ఇటు బుషీగా పెరుగుతాయి, పైకి పాదులు పాక్కుంటూ వెళ్తాయి. కాబట్టి ఇలా మల్టిపుల్గా వేసుకుని కొంచెం లిక్విడ్ ఫర్టిలైజర్స్ని వాటిని ఎక్కువగా ఇస్తూ ఉండండి. కొంచెం షేడ్ వచ్చి ఆ పోతది నిలబడుతుంది అనమాట. మరీ టెంపరేచర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు డైరెక్ట్గా ఎండ పడకుండా కొంచెం సెమీ షేడ్లో ఉన్నట్టు ఉంటుంది. మనకి పోతా పింద వచ్చి కొంచెం దిగుబడి మంచిగా తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. హైబ్రిడ్ వెరైటీస్ అయితే టొమాటోలు సమ్మర్లో కూడా బాగా కాస్తాయండి. వీలైతే నర్సరీస్ నుంచి నార్లు అవి తెప్పించుకోండి, లేదంటే సీడ్ షాప్లోనే విత్తనాలు తెచ్చుకుని మీరు వేసుకోవచ్చు. లేదంటే ఇందాక చెప్పిన మెథడ్లో హైబ్రిడ్ టొమాటోల నుంచే గింజల్ని కలెక్ట్ చేసి కూడా వేసుకోవచ్చు అనమాట. మొక్క మొదలను కూడా ఎప్పుడూ కొంచెం గుళ్ళ చేసుకుంటూ ఉంటే మొక్క వేర్లకి గాలాడి మొక్క ఎదుగుదల అనేది బాగుంటుంది. సో ఇదండి ఈరోజు వీడియో. టిప్స్ మీకు హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. నెక్స్ట్ ఏంటంటే టొమాటో మొక్కలకి వాటర్ పోయటం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఒకరోజు ఎక్కువ ఒకరోజు తక్కువ కాకుండా ఒకే లెవెల్లో మనం ఆ మొక్క మొదలన తేమని మెయింటైన్ చేసుకునేటట్టుగా ఉండాలన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ సమ్మరే కాబట్టి మార్నింగ్ ఈవినింగ్ కూడా మొక్కలకి మంచిగా వాటర్ అది పోసుకోండి. చిన్న చిన్న మొక్కలైతే తక్కువ వాటర్ పోస్తే సరిపోతుంది. కానీ ఇలా వేరు పట్టి కొంచెం ఇలా మొక్కలు కొంచెం పెద్దగా వచ్చి ఇలా కాపు స్టార్ట్ అయినప్పుడు మొక్క మొదలు ఉంటుందన్నమాట. ఆల్రెడీ మార్నింగ్ నేను వాటర్ పోసాను, ఈవినింగ్కి మళ్ళీ డ్రై అయిపోయింది. ఆల్రెడీ నేను వాటర్ పోసిన తర్వాతే వీడియో చేస్తానండి సాయంత్రం టైంలో కూడా. అందుకని చెప్పి మార్నింగ్ ఈవినింగ్ కూడా వాటర్ పోసుకుంటూ టొమాటో మొక్కల్ని చక్కగా పెంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.